విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సెప్టెంబర్ 14న నిర్వహించనున్న హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం విజయవంతం చేయాలని హిందూ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్, న్యాయవాదులు శ్రీకృష్ణ శ్రీనివాసరాజు అన్నారు. కాకినాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హిందూ ధార్మిక సంస్థలకు చెందిన ఆస్తులు, ఇతర విషయాలపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి దేశంలో ఉన్న స్వామీజీలు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో న్యాయవాదులు భాస్కర్, శ్రీనివాసరావు, ఉమా మహేశ్వరి, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పాత్రికేయ మిత్రులకు స్వాగతం మరియు ధన్యవాదాలు. రేపు సెప్టెంబర్ 14వ తేదీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయేటువంటి హిందూ న్యాయవాదుల మరియు ఆధ్యాత్మిక పూజ్య స్వామీజీల యొక్క ధర్మ సమ్మేళన కార్యక్రమానికి ఆహ్వానం పలకడానికి న్యాయవాదులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమం న్యాయవాదులను ఉద్దేశించి ఇక్కడ కాకినాడలో ఉన్నటువంటి న్యాయవాదుల్ని, ఈ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ని అందరినీ ఆహ్వానించడానికి పత్రికాముఖంగా, మీడియాముఖంగా నేను చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. పూజ్య స్వామీజీల యొక్క ఆధ్వర్యంలో, వారి ఆశీస్సులతో ఈ ఫోరం ఫర్ హిందూ లాయర్స్ ఇది ప్రారంభించబడి ఈ బృహత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన అందరికీ తెలుసు, భారతదేశంలో సెక్యులరిజం అనేటువంటిది ఏదో ఒకటి పదార్థం ఉంది, బ్రహ్మ పదార్థం. దాన్ని హిందువులే నెత్తి మీద పెట్టి మోస్తూ ఉంటారు. సో మన దేవాలయాలకి చాలా సమస్యలు ఉన్నాయి. మన యొక్క దేవాలయ భూములకు, ఆస్తులకి సమస్యలు ఉన్నాయి. అవి బయట వాళ్ళ ద్వారా, లోపల నుంచి ఉండే వాళ్ళ ద్వారా కూడా వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు రావడానికి కారణం ఏమిటి? ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి? ఎందుకంటే ఒక న్యాయవాది తలుచుకుంటే కాశ్మీర్ని పాకిస్తాన్లో కలవకుండా ఆపగలడు. దానికి రుజువు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. ఒక న్యాయవాది తలుచుకుంటే మేం కలవం అన్నటువంటి నిజాం మెడలు వంచి సంస్థానాలని మళ్ళీ భారత్లో కలపగలరు. ఇటువంటి న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతతో, దేశభక్తితో పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. దురదృష్టకరం, అది నేర్పబడకపోవడం వలన ఏవేవో నేర్చుకుని దానికోసం వాళ్ళు పనిచేస్తున్నారు. అందువల్ల దేశభక్తి కలిగిన ప్రతి న్యాయవాది ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే. ఎందుకంటే ఈ దేశం బాగుండాలంటే ధర్మం బాగుండాలి, ధర్మం బాగుండాలంటే దాన్ని పాటించేవాళ్ళు, పాలించేవాళ్ళు బాగుండాలి. దానికోసం జరిగేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు ఏవేవో వస్తుంటాయి. వీటన్నిటి నుంచి న్యాయవాద పరంగా ఎలా రక్షించుకోవాలి, ఎలా మనం ముందడుగు వేయాలనేటువంటి దాన్ని న్యాయవాదులు బాధ్యత తీసుకుని ఏం చేయాలనే దాన్ని చర్చించడానికి, కార్యక్రమాన్ని మార్గనిర్దేశం చేయడానికి 14వ తేదీ సెప్టెంబరు 2025 విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం మొదలవుతుంది. అయితే మనం చూడొచ్చు, కాకినాడలో కావచ్చు, విశాఖ, విజయవాడ, దేశంలో చాలా చోట్ల క్రిస్టియన్స్ లాయర్స్కి ఒక ఫోరం ఉంది, ముస్లిం లాయర్కి ఒక ఫోరం ఉంది. హిందూ న్యాయవాదులకి ఒక వేదిక ఉండాలి, వాళ్ళు హిందుత్వం కోసం పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క ఫోరం పెట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమం సెప్టెంబర్ 14, 2025 తుమ్మలపల్లి కళాక్షేత్రం. చాలా సమస్యలు ఉన్నాయి, అన్నీ ఒకరోజుతో అవ్వవు. చాలా ప్రయత్నం చేయాలి. మన భూములు, మన దేవాలయాల ఆస్తులు, దేవాలయాల్లో పనిచేసేటువంటి అన్ని మతస్థుల విషయాలు, ఇవన్నీ న్యాయపరమైనటువంటి, నైతికపరమైనటువంటి విషయాలు. వీటిని ప్రభుత్వం కూడా ముందు చూపుతో ముందుకొచ్చి పరిష్కరించవలసిన ఆవశ్యకత ఉంది. దాన్ని గుర్తు చేయడానికి, అలాగే లాయర్ల యొక్క, న్యాయవాదుల యొక్క బాధ్యతను గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈరోజు కాకినాడలో న్యాయవాదుల్ని, అలాగే పాత్రికేయ మిత్రులను కలిసి ఈ విషయాన్ని వాళ్ళకి చేరవేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేశభక్తి, ధర్మభక్తి కలిగినటువంటి న్యాయవాదులు అందరూ 14వ తేదీ సెప్టెంబర్ 2025 విజయవాడలో కలుగుతారు. అందరికీ నమస్కారం అండి. కాకినాడ చైతన్యవంతులైనటువంటి ప్రజానికానికి,
అలాగే మరీ ముఖ్యంగా కాకినాడ న్యాయవాదులకి, కాకినాడ మన ప్రెస్ వారికి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. వచ్చినందుకు ధన్యవాదాలండి. ఈరోజు మన ఈ ప్రెస్ మీట్ లక్ష్యం, మన శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ వచ్చి ఉన్నారు మనతో. సెప్టెంబర్ 14, 2025 విజయవాడలో స్వామీజీలు అందరూ కలిసి ఒక బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించారండి. రాష్ట్రంలో ఉన్న హిందూ న్యాయవాదులందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అండ్ ఇంటలెక్చువల్స్ అనేటువంటి ఒక ఫోరంని ముందుకు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ భూముల యొక్క కేసుల వివరాలు, అన్యాక్రాంతాలు, అలాగే హిందూ స్వామీజీలు వాళ్ళ మీద జరుగుతున్న కేసులు, అలాగే హిందూ సంఘాలు వాళ్ళ మీద పెడుతున్నటువంటి కేసులు, వీటన్నిటి వివరాలని ఒక వెబ్సైట్ ద్వారా తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, అలాగే మండలాల వ్యాప్తంగా కోర్టు 150 బార్ అసోసియేషన్స్ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో, 154. వీటిలో జరుగుతున్నటువంటి కేసులు ఏంటి, దాటి పురోగతి ఏమిటి, ఏం జరుగుతోంది, మన మీద ఎందుకు కేసులు పెడుతున్నారు, మనము చట్ట ప్రకారం వెళ్తున్నామా, చట్ట ప్రకారం కాకుండా వెళ్తున్నామా, మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, కరెక్ట్గా ఉండండి ఎవరు, ఎలా చేస్తున్నారు, మనం ఎక్కడ కన్వర్షన్స్ చేయట్లేదు, చేస్తున్న వాళ్ళ మీద పెట్టకుండా మన మీద ఎందుకు పెడుతున్నారు. సో ఇవన్నిటి మీద చర్చాగోష్ఠి ఉంటుందండి. 14 సెప్టెంబర్ 2025 విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉంటుంది. 14 మంది పీఠాధిపతులు ఆ కార్యక్రమాన్ని, ఈ ఫోరంని ప్రారంభించారండి. ఈ వివరాల్ని మన శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ మనకు చెప్తారు. నమస్కారం. స్వామీజీ గారు చెప్పినటువంటి విషయాలు, కాకినాడలో 30 సంవత్సరాలుగా నేను అడ్వకేట్ ప్రాక్టీస్లో ఉన్నాను. హిందుత్వం కోసం ఏదైతే మేము ఫైట్ చేస్తుంటామో అదే టాపిక్ ఈ రోజున ఈ ఎజెండాగా వచ్చింది. కాకినాడ నగరానికి సంబంధించి మల్లాడి సత్యలింగ నాయకర్ 1892లో 12 లక్షల రూపాయలు చొప్పున ఆయన దారదత్తం చేయడం జరిగింది. అటువంటి 12 లక్షల రూపాయలు 1892లో దానం చేస్తే ఆ యొక్క భూమి చారిటీస్ పేరు మీద, కొంతమంది పెద్దల పేరు మీద 1498 ఎకరాలు 1903లో కొనడం జరిగింది ఈ తూర్పుగోదావరి జిల్లాలో. ఈ 1498 ఎకరాలు ఎంఎస్ఎన్ చారిటీస్ పేరు మీద 1903లో వేద పాఠశాల పెట్టడం, ఆ తర్వాత దాన్ని హై స్కూల్ చేయడం, దాన్ని జూనియర్ కాలేజ్ చేయడం, 78లో ఎండోమెంట్స్ వారు దాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుండి 1498 ఎకరాలకి కేవలం మిగతా 5,000 రూపాయలే రావడం జరుగుతుంది. ఈ రోజున 240 ఎకరాలు జగ్గంపేటలో తోట వెంకటాచలం చేతిలో ఉంది, 80 ఎకరాలేమో ద్రాక్షారామంలో ఒక ఎమ్మెల్యే చేతిలో ఉంది, తునిలో ఉన్నటువంటి 206 ఎకరాలు ఇంకో ఎమ్మెల్యే చేతిలో ఉన్నాయి. ఏదైతే ఎండోమెంట్ చేతిలో ఈరోజు వాళ్ళ అన్యాక్రాంతం అయిపోయినటువంటి భూములు వాళ్ళ కొడుకులకి మనవరాళ్ళకి గిఫ్ట్కి ఇచ్చుకుంటున్నారు. దీన్ని అడిగే నాదుడు లేడు. మేము ఎన్నోసార్లు ఇది ఆ రోజున అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ అయినటువంటి విద్యాసాగర్ రావు గారి దృష్టికి తీసుకెళ్తే కూడా ఆ సమస్య మీద మనం ఏం చేయలేకపోతున్నాము శ్రీనివాస్ గారు అని చెప్పారు. కాబట్టి ఈ రోజున ఇదైతే మనం హిందూ ఫోరం ఏదైతే పెట్టుకున్నామో దేవాలయ భూములు, దాతలు ఇచ్చినటువంటి భూముల్ని కాపాడాల్సిన విషయం ఒక అడ్వకేట్స్గా మా మీద ఉంది. అదేవిధంగా మాకు ఈరోజు స్వామీజీ గారు వచ్చారు. స్వామీజీ గారు ఇప్పుడు ఉన్నటువంటి చైతన్యమైనటువంటి స్ఫూర్తినిచ్చే సందేశం ఇచ్చారు. కాబట్టి మేము దీనికోసం ఫైట్ చేస్తాం. అలాగే చాలా భూములు ఉన్నాయి, కొబ్బరాంతి కృష్ణమ్మ గారు ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి, అదే వాడపల్లి పోతురాజు ఎవరు ఉన్నారు వారి భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆ దాతలు ఇచ్చినటువంటి భూములు కాపాడడం, అలాగే దేవాలయాలకు ఉన్నటువంటి భూముల ఆస్తులను కాపాడడం, అన్యాక్రాంతం అయిపోయినటువంటి ఎండోమెంట్ కమిషనరు ఒక దళితుడు క్రిస్టియన్ అయినటువంటి కమిషనర్ వచ్చాడు మొన్న విజయరాజు. అతను 100 కోట్ల రూపాయల అవినీతిలో కూరుకుపోయి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వ్యక్తిని కూడా మళ్ళీ కమిషనర్గా ఇక్కడ పంపించడం జరిగింది. ఇటువంటి సంఘటనలు ఎండోమెంట్ కమిషన్లో జరుగుతున్నాయి. కాబట్టి దాని మీద మేము ఫైట్ చేయడానికి స్వామీజీలతోటి మేము అందరం కూడా ముందుకు వస్తున్నాము. మేము వారికి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.